వెల్కమ్ టు కీటాక్స్. ఆర్భాట ప్రచారాలు, గ్రాఫిక్స్, గిమ్మిక్లు, భారీ పబ్లిసిటీ డిజైన్లు ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు దాటుతున్న సమయంలో ఇప్పటికన్నా దృష్టి పెట్టాలి ఆ కెపాసిటీ బిల్డింగ్ మీద అని నేను మాట్లాడుతుంటే కొందరు ప్రత్యేకంగా పని కట్టుకుని పోక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇన్బిల్ట్ లేకుండా, కెపాసిటీ బిల్డింగ్ లేకుండా కేవలం పబ్లిసిటీతో, హైప్తో కాలక్షేపం చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అనేది మన ఎక్స్పీరియన్స్ నుంచే, ఈ సో కాల్డ్ పబ్లిసిటీ మోడల్ నుంచే ఒక పేజీ తిరిగేసి చూపిస్తా. మీరు డీటెయిల్ గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. హిస్టరీలో కాస్త వెనక్కి వెళ్దాం, ఎక్కువ దూరం అక్కర్లా. రెండో టర్మ్కి వెళ్దాం. అంటే 2002లో హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ జరిగాయి. ఒక భారీ క్యాన్వాస్ మీద నేషనల్ గేమ్స్ ని ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. అయితే గేమ్స్ జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అసలు ఆ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ 93 గోల్డ్ మెడల్స్ గెలిచింది, 17 సిల్వర్ మెడల్స్, 20 బ్రాంజ్ మెడల్స్ గెలిచి టాలీలో ఎక్కువ పథకాలు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాలు, దేశం మొత్తం ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగింది అనేది చూసింది. అవునా, ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకి ఇంత ప్రాధాన్యం ఇచ్చారా? అవునా, ఇంత స్టాండర్డ్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ఎలా జరిగింది ఇది అని ఆరా తీస్తే మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అప్పటికే వివిధ క్రీడల్లో ఎస్టాబ్లిష్ అయ్యున్న ప్లేయర్స్ అందరినీ ప్రత్యేకంగా వారికి ఏం కావాలో సమకూర్చి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేసేలాగా చేసి మెడల్ టాలీని చూపించుకుంది మన రాష్ట్రం. ఇది హిస్టరీ. మామూలుగా జాతీయ క్రీడలైనా, అంతర్జాతీయ స్థాయిలో అయినా సరే, క్రికెట్, టెన్నిస్ లాంటి ఆటలు కొన్ని పక్కన పెడితే, జావెలిన్ త్రో దగ్గర నుంచి, రెజ్లింగ్ దగ్గర నుంచి, రన్నింగ్ దగ్గర నుంచి ప్రతి డిసిప్లిన్ లోనూ ప్రముఖంగా కనిపించే పంజాబ్ లాంటి రాష్ట్రం కూడా ఏపీ దెబ్బకి సొమ్మసిల్లిపోయింది. కనీసం ఏపీకి వచ్చిన గోల్డ్ మెడల్స్ లో సగం టాలీ దాటేసరికి పంజాబ్ కి నీరసం వచ్చినంత పని అయింది. అంటే మనం ఏం చేశాము? కెపాసిటీ బిల్డింగ్ చేయలా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ట్యాగ్ తొడిగి మనకి మెడల్స్ వచ్చేసాయి, ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ భేష్ భలే ఉంది అని చెప్పేసి చెప్తే, ఇదే మీడియా సంస్థలు అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ పరాక్రమం అదరగొట్టింది అని చెప్పేసి రాసి పబ్లిసిటీ చేసి ఒకరికి వీరతాడేయటం అనేది వాస్తవం. కావాలంటే హిస్టరీ తిరిగేస్తే ఆ పేజీలు స్పష్టంగా కనపడతాయి. ఆ తర్వాత ఇదే ఊపులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అనే ఈవెంట్స్ ని కూడా 2003లో హైదరాబాద్ నిర్వహించింది. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లేవు, ఆ తర్వాత కూడా ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లేవు. ఆ ఒక్కసారే ఉంటాయి. అందులో కూడా అసలు ఆహా భళా అనిపించింది అనే పిక్చరు ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకుంది. దానికోసం భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామని, స్టేడియంలు కట్టామని, మొత్తం అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరిగిపోయింది, రూపురేఖలు మారిపోయాయి అని పబ్లిసిటీ అనేది నెలల తరబడి చేయటమే కాదు, దీనికి అద్భుతమైన కొనసాగింపు కూడా ఉంది. ఐఎంజీ భూముల వ్యవహారం అని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఈ 2 గేమ్స్ కోసం కట్టిన స్టేడియంల నిర్వహణ కోసమే ఆ ఐఎంజీ భారత్ని తీసుకొచ్చారు. ఆ ఐఎంజీ భారత్ని తీసుకొచ్చి ఈ స్టేడియంల నిర్వహణ మీరు చూసుకోండి, ఈ 800 ఎకరాలు తీసుకోండి, దీంతో పాటు ఈ స్టేడియంలకు అయ్యే ఖర్చులన్నిటికీ కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని ఐఎంజీకి ఇచ్చారు. అది స్టోరీ. మరి నేషనల్ గేమ్స్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసి 90కి పైగా గోల్డ్ మెడల్ కొట్టారు కదా. ఆ తర్వాత ఆ 30 డిసిప్లిన్స్ లో ఏపీ ఎప్పుడన్నా కనపడిందా? ఎక్కడన్నా కనపడిందా? కొత్తగా ప్లేయర్స్ రావడం చూసామా? ఆ ఇంపాక్ట్ ఉన్నట్టు కానీ, రిజనవేట్ చేసినట్టు కానీ ఎక్కడన్నా అనిపించిందా? అంటే అప్పటికప్పుడు ఫేస్కి పాండ్స్ పౌడర్ కొట్టినట్టుగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మనం పబ్లిసిటీ చేసుకోవడం వల్ల జరిగిన ఇంపాక్ట్ ఇది. కెపాసిటీ బిల్డింగ్ లేకుండా కేవలం పబ్లిసిటీ యావత ఉంటే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కెపాసిటీ బిల్డింగ్ అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఎస్, ఇది కారణం. మన పబ్లిసిటీ బిల్డప్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి 2002 నేషనల్ గేమ్స్ అనేది ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ.